నా పేరు మహారాజ్. మీరు చూస్తున్న మహారాజ్ మోటివ్ ఛానల్. ఈరోజు పరశురామ జయంతి గదా! ఈ రోజంతా యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అయితుంది ఏంటిది? మహావీర్ పరశురామ గ్లింప్స్ అనమాట. అంటే మోషన్ పోస్టర్. గ్లింప్స్ అని గూడా అనలేము దీన్ని. మోషన్ పోస్టర్ అనమాట. 55 సెకన్లోని ఈ మోషన్ పోస్టర్‌లో జస్ట్ పరశురాముడు గొడ్డలు పట్టుకొని అలా ఉంటే ఈ కెమెరా ఇట్లా పాన్ చేస్తూ ఒక గ్లింప్స్ ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిర్రు. అది గూడా యానిమే స్టైల్‌లో. ఓకే. చాలా మందికి విక్కీ కౌశల్ పరశురామ్ అని అది ఇదని చానా అంటారు. అది విక్కీ కౌశల్ పరశురామా లేకపోతే వేరేది యానిమే స్టైల్ అని చెప్పి మన వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నేను ముందు మీకు ఒక డౌట్ క్లారిఫై చేస్తా. దీంట్లో విక్కీ కౌశల్ ఉండడు. అదొట్టి ట్రాష్ మాత్రమే ఎవరెవరు యూట్యూబర్లు చెప్తారో అదంతా ఉత్తి ఒక కథ మాత్రం వాళ్ళు అనుకున్న కథనే. విక్కీ కౌశల్‌న 'మహావీర్ పరశురాము'లో అతను పరశురాముడి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది లైవ్ యాక్షన్ అనమాట. మనుషులు ఉండే క్యారెక్టర్ అది. ఇది ఓన్లీ యానిమే క్యారెక్టర్. మీకు చెప్పింది అర్థమైంది కదా! అది పక్కన పెట్టేసేయండి. ఇది ఓన్లీ యానిమే. ఇది ఒక యూనివర్స్ అనమాట. ఏంటిదంటే ఇప్పుడెలా అంటే ఫస్టు 'మహావతార్ నరసింహ' వచ్చింది కదా! ఇది 'మహావతార్ పరశురామ్' అనమాట. ఇది ఆరో అవతారం అనమాట. ఇదేందంటే వాళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేసిర్రు. మేము ఇలా ఒక యూనివర్స్‌ని క్రియేట్ చేస్తామని చెప్పి. ఇప్పుడు ఏదైతే ఉందో 'హోంబలే ఫిల్మ్స్' వాళ్ళు ఈ ఈ యూనివర్స్‌ని వాళ్ళు స్టెప్ బై స్టెప్‌గా అంటే 2027 అది జూలై 25 తారీఖు ఏమో వచ్చిందనుకుంటా 'మహావతార్ నరసింహ.' ఇది కూడా 2027లో అదే పర్టిక్యులర్ టైప్‌లో రావచ్చు. ఆ సినిమా అంత హిట్ కావడానికి మెయిన్ రీజన్ 'మహావతార్ నరసింహ' సినిమా 400,00,00,000 పైనే పోయింది. ఇది 100,00,00,000 లోపు పెట్టి బడ్జెట్ తీస్తే ఒక యానిమే మూవీ అనమాట. ఇక్కడ దాని గురించి మనం మాట్లాడుకుంటే అదే టైంలో వచ్చిన 'కన్నప్ప' సినిమా గురించి కూడా చాలా మంది నెగెటివ్ రివ్యూస్ రావటం. అదే ఇన్ని కోట్లు పెట్టి తీసినా కూడా ఒట్టి యానిమేతోటి ఇన్ని కోట్లు కలెక్షన్‌కి చేసింది. అది 100,00,00,000 కూడా పోలేదు అన్న విధంగా మాట్లాడారు. ఇక్కడ మెయిన్‌గా మాట్లాడుకుంటే భక్తి సినిమాలో భక్తి మాత్రమే ఉండాలా. ఇప్పుడు, ఇప్పుడు 'మంచు విష్ణు' గారు చేసిందేందంటే, చాలా మంది కన్నప్పకి పిల్లలున్నారు గదా! ఆయన సినిమాలో ఆయన శృంగారం చేయకుండా ఆయన పిల్లలు పుట్టిర్రా ఏం మాట్లాడతారు. మొత్తం చూపియాలని చెప్పి ఆయన ఏదేదో ఆయన స్టైల్‌లో ఆయన సినిమా తీసుకుంటాం. ఇక్కడేందంటే, ఆ భక్తి అనేది ఆ లాస్ట్ తప్ప మిగతా ఏడా కనిపియదు. అతను మార్క్ అతనేదో ఎలివేషన్ చూపించుకోవడం గాని, నిజమే భక్తి సినిమాలో ఎంత భక్తి ఉంటే అంతమంది భక్తులొస్తరు. ఇది 'మహావతార్ నరసింహ' సినిమాలో ఇది ఒక సినిమా అని చెప్పుకోలేము. సాధువులు కూడా వచ్చి చూసిర్రు. దాంతో నేను కూడా ప్రత్యక్షంగా చూసినా. మనము మీరు రీల్స్‌లో గాని, యూట్యూబ్‌లో గాని చాలామంది చూడొచ్చు. అదే విధంగా భక్తి సినిమా భక్తి ఉందనుకో, అది బొమ్మల సినిమా అయినా, యానిమే సినిమా అయినా, ఓన్లీ నార్మల్ క్వాలిటీతో తీసిన ఒక చిన్న యూట్యూబ్ యానిమే స్టైల్ అయినా కూడా భక్తి సినిమాలో భక్తి ఉంటే డెఫినిట్‌గా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. మంచి, చెడు అనేది ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు దానికి ఆస్కారం ఉంటది. అదే ఇక్కడ హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు క్యాచ్ చేసుకుందేంటంటే, ఇది ఇంతగానో హిట్ అయింది కదా! దీన్ని ఇంకా ప్రౌడ్‌గా ఇప్పుడు వాళ్ళు చూపించడం కూడా చాలా మందికి తల బద్దలైపోయే విషయం ఏందంటే నా 55 సెకన్లు ఉన్న మోషన్ పోస్టర్ ఇంగ్లీష్‌లో వచ్చిన పదాలు. ఇది ఎవరికీ అర్థం కావట్లేదనమాట. ఓకే. మన పరశురాముడు గండ్రగొడ్డలు పట్టుకొని మన తెలుగులో గండ్రగొడ్డలు అంటారు కదా! గండ్రగొడ్డలు పట్టుకొని మోషన్ పోస్టర్ ఇచ్చిర్రు కానీ, ఆ ఇంగ్లీష్‌లో పదాలు వస్తున్నాయి కదా! ఎందుకు మాకేమో అర్థం కావట్లేదని చెప్పి చాలా మంది తలలు పీక్కొట్రు. నేను ప్రతిసారి చెప్పినట్టే చదువు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి మీకోసం మీకు తెలిసిందే కదా! ఏదో తమిళ్‌లో, కర్ణాటకలో, మలయాళంలో వాటిని మీకోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అది ఇంగ్లీష్‌లో ఉన్నది మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు మూవీ‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయనా. మెయిన్‌గా దాని గురించి మీకోసం వచ్చినానన్నమాట. నేను రాసుకునేటప్పుడు ఏందంటే ఒక ఆర్డర్‌లో కాకుండా నా ఆర్డర్‌లో నేను రాసుకున్నానన్నమాట. అది వచ్చిన దానికంటే ఫస్ట్ మీకు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్‌లేట్ చేస్తా. ఇంగ్లీష్‌లో చెప్పి ఆ తర్వాత తెలుగులో చెప్తా. ఓకే. వెన్ ది ఎర్త్ వాస్ బర్న్డ్ బై ది అరోగేస్ ఆఫ్ ది విక్డ్ దుర్మార్గుల గర్వంతో భూమాత భారంతో కుంగిపోయినప్పుడు. వెన్ ధర్మ వాస్ ఫర్గటెన్ ధర్మ విస్మరించినప్పుడు. ది సిక్స్త్ అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు ఎమరేజ్డ్ శ్రీ మహావిష్ణు ఆరవ అవతారం ఉద్భవించింది. ది వారియర్ సేజ్ హూ నెవర్ లీవ్స్ ది బాటిల్ ఫీల్డ్ రణరంగాన్ని వీడని ఆ వీరముని. వెన్ ధర్మ ఫాల్స్ ది పరశు రైజెస్ ధర్మం పతనమైనప్పుడు ఆ పరశువు గండ్రగొడ్డలిని గర్జిస్తుంది. ఎక్స్పీరియన్స్ ది లెజెండ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ వారియర్స్ చిరంజీవి అయిన ఆ యోధిని గాథను వీక్షించండి. ఓకే. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ తెలుగులోనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్‌లో తెలుగు ట్రాన్స్‌లేట్ చేసిన కొంతమందికి అటు ఇటు ఉండొచ్చు. నేను కూడా ఏందంటే బట్టి బట్టి చెప్పడం వల్ల నాకు కూడా కొంచెం అటు ఇటు తప్పులు ఉండొచ్చు. ఇప్పుడు కరెక్ట్‌గా ఓన్లీ తెలుగులోనే చెప్పేస్తా. మీరు వినేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. దుర్మార్గుల గర్వంతో ఈ భూమాత భారంతో కుంగిపోయినప్పుడు, ధర్మం విస్మరించబడ్డప్పుడు శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారం ఉద్భవించింది. రణరంగాన్ని వీడిన ఆ వీరముని ధర్మం పతనమైనప్పుడు ఆ పరుశుని గండ్రగొడ్డలి గర్జించింది. చిరంజీవి అయిన ఆ యోధుని గాథను వీక్షించండి. అర్థమైంది గదా! అంటే వాళ్ళు క్లియర్‌గా చెప్పేదేందంటే పరశురాముడు గురించి ఎలివేషన్స్ ఇస్తూనే ఆయన
ఈ భూ భూ ఈ భూమండలానికి ఎలా వచ్చిండు, ఈ భూ ప్రపంచానికి ఎలా వచ్చిండు అని చెప్తూనే లాస్ట్‌కి వాళ్ళు చెప్పిందేంది, ఆయన గాథను వీక్షించండి. మా ఈ యానిమే ఈ యానిమే మూవీలో మీరు అతని గురించి ఇంకా తెలుసుకోబోతున్నారు. చూడండి, వేచి ఉండండి అనే విధంగా చెప్పారనమాట. నిజంగా ఎవరికైతే ఇంగ్లీష్‌లో వచ్చిన అర్థాలు తెలుగులో చాలా మందికి తెలీదు కదా! అంటే నేను చెప్పడం అంటే అందరూ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అని కాదు. కొంతమంది కోసం అంటున్నా. చాలా మంది సినిమా లవర్స్ ఉన్నారు. వాళ్ళలో కూడా కొంత తెలుగొచ్చినోళ్ళుంటరు, ఇంగ్లీష్ రానోళ్ళు ఉంటారు గదా! అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే మీ బ్యాచ్‌లో గాని, మీ ఫ్రెండ్స్‌లో గాని ఇలాంటి వాళ్ళున్నారో వాళ్ళ కోసం డెఫినిట్‌గా రీల్స్ షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేయండి. ఇంకోటి 5 రహస్యాలు అన్నావు గా బ్రో అంటే నేను 5 కంటే చాలా ఎక్కువే చెప్పినా. దీంట్లో నేను చెప్పినాను గదా! 1 బై 1 చెప్తే కనీసం 6, 7 వచ్చినాయన్నమాట. ఈ 5 ఇంకా 2 ఎక్స్‌ట్రానే చెప్పినా. చాలామంది అనుకోవచ్చు ఈ రహస్యాలే నేను చెప్పలేదని చెప్పి అర్థమైంది గదా! 7 ఉన్నాయి. మన ఇంగ్లీష్‌లో కొటేషన్స్ అవి నేను మీకు క్లుప్తంగా తెలుగులో అర్థం చెప్పినా గాబట్టి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్‌కి షేర్ జేయండి. ఎవరైతే ప్రతి ఒక్క బ్యాచ్‌లో ఉంటారు గదా! ఇంగ్లీష్ రానివోళ్ళు. వాళ్ళ కోసం డెఫినిట్‌గా షేర్ జేయండి. ఈ మోషన్ పోస్టర్ వాల్యూ ఏంటో వాళ్ళకి తెలుస్తదనమాట. చాలా మంది ఖాళీ మోషన్ పోస్టర్ ఒక విజువల్‌నే జూస్తారు అని జెప్పి దానున్న కొటేషన్స్ ఎవరు చూస్తలేరనమాట. ఆ వర్డ్స్‌ని ఎవరికీ అర్థం కాలేదు. దానికోసం నేను చేసిన. వీలైతే మీకోసం ఇంకొక షార్ట్ వీడియో కూడా చేస్తా. షార్ట్ వీడియోలో ఓన్లీ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఫుల్ వీడియో చూసిన వాళ్ళు కూడా షార్ట్ వీడియోని ఒకసారి చూసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.